హాయ్ అండి. నమస్తే. ఎలా ఉన్నారు? 14థ్ లెసన్ నేర్చుకుందాం. 6థ్ క్లాస్ సోషల్. లెసన్‌ని లాస్ట్ వరకు వినండి. ఛానల్‌ని లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. 14థ్ లెసన్ పట్టణ ప్రాంతంలో స్థానిక స్వపరిపాలన గురించి నేర్చుకుందాం. స్థానిక స్వపరిపాలన, సెల్ఫ్ గవర్నమెంట్. కింద ఉన్న చిత్రాన్ని చూడండి. ఇది ఒక పట్టణంలోని కొంత ప్రాంతాన్ని చూపుతుంది. గ్రామాలకు, పట్టణాలకు మధ్య గల భేదాలేమిటి? పట్టణాలలో ఎటువంటి పౌర సౌకర్యాలు అవసరం? ఎటువంటి పౌర సౌకర్యాలు ఉంటాయి? పట్టణ ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజల జీవన విధానం అనేది ఎలా ఉంటుంది? దానికి ఏ విధమైన సౌకర్యాలు వాళ్ళకి అవసరం? ఈ విషయాలనేటివి తరగతిలో చర్చించండి. సాధారణంగా నగరాలు, పట్టణాలలో చాలా మంది నివసిస్తారు. చాలా ప్రాంతాలలో పట్టణపు రోడ్లు వెడల్పుగాను, రద్దీగాను ఉంటాయి. అలాగే దుకాణాలు, వాహనాలు, పరిశ్రమలు కూడా ఎక్కువే. ఫలితంగా గ్రామాల కంటే ఎక్కువగా సమగ్ర ప్రణాళిక తయారు చేయాల్సిన అవసరం ఉంది. అలాగే పౌర సౌకర్యాలు కూడా ఎన్నో రెట్లు ఎక్కువ కల్పించాలి. వీటితో పాటు పట్టణాలకు నిరంతరం ఉద్యోగాల కోసం, బతుకుదెరువు కోసం వచ్చే ప్రజల సంఖ్య కూడా ఎక్కువ. అందుకే పట్టణ వైశాల్యం రోజురోజుకు పెరుగుతూనే ఉంది. కొత్త కాలనీలు ఏర్పాటు అవుతూనే ఉన్నాయి. చాలా కాలనీలు పేద ప్రజలతో సరైన మౌలిక వసతులు లేక మురికివాడలుగా మారుతున్నాయి. వీళ్ళందరికీ నీరు, విద్యుత్తు, రవాణా, విద్య, ఆరోగ్యం మొదలైన సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉంది. మనం ఇంతకుముందు విలేజ్ గురించి నేర్చుకున్నాం కదా, విలేజ్లో ఎలా ఉంటుంది, ఇప్పుడు సిటీలో, పట్టణంలో ఎలా ఉంటుందో తెలుసుకుంటే, పట్టణంలో ఇట్లా రోడ్లు అనేటివి వెడల్పుగా మళ్ళీ రద్దీగా ఉంటాయి. అక్కడ చాలా దుకాణాలు, పరిశ్రమలు, వాహనాలు ఎక్కువనే ఉంటాయి. ఇక్కడ ఇంకా జనాభా ఎక్కువ ఉంటుంది. వీళ్ళందరికీ సరిపోయే సమగ్ర ప్రణాళిక అనేది తయారు చేసి వాళ్ళకు పౌర సౌకర్యాలు అన్నీ అందించాలి. ఈ నగరాలలో వచ్చే పెద్ద సమస్య చెత్తను వదిలించుకోవడం, మురికి కాలువల నిర్వహణ. నగరాల్లోనూ, పట్టణాల్లోనూ పౌర సౌకర్యాలు కల్పించడం చాలా కష్టమైన పని. దీనికి పెద్ద వ్యవస్థ అవసరం. ఈ వ్యవస్థనే పురపాలక సంస్థ అంటారు. ఈ నగరాల్లో, పట్టణాల్లో ఇప్పుడు మన గ్రామ పంచాయతీ ఎట్లనో సేమ్ నగరాల్లో, పట్టణాల్లో పురపాలక సంస్థ అనేది ఉంటుంది. జనాభా దృష్టిలో పెట్టుకొని మనకు 3 రకాల పురపాలక సంస్థలు ఉన్నాయి. ఒకటి నగర పంచాయతీ, 20,000 నుంచి 40,000 వరకు జనాభా. మున్సిపల్ కౌన్సిల్ 40,000 నుంచి మున్సిపల్ కౌన్సిల్లో 40,000 నుంచి 3 లక్షల పైగా జనాభా ఉంటారు. మున్సిపల్ కార్పొరేషన్లో 3 లక్షల పైన జనాభా ఉంటారు. ఈ జనాభాకు తగ్గట్టు అక్కడ నగర పంచాయతీ, ఆ జనాభా బట్టి అక్కడ నగర పంచాయతీ, లేకపోతే మున్సిపల్ కౌన్సిలా, లేకపోతే మున్సిపల్ కార్పొరేషనా, ఏది ఏది దాన్ని బట్టి అక్కడ ఒక వ్యవస్థ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మున్సిపాలిటీల ఏర్పాటు గ్రామ పంచాయతీ లాగానే పురపాలక సంస్థలు కూడా ఎన్నికల ద్వారానే ఏర్పాటవుతాయి. నగర ప్రాంతాలను కూడా వార్డులుగా, డివిజన్లు సేమ్ గ్రామంలో లాగానే డివిజన్లుగా విభజిస్తారు. వార్డులకు ప్రతినిధులను ప్రజలు ఎన్నుకుంటారు. ఈ ప్రతినిధులను పురపాలక సంస్థలు కౌన్సిలర్ అని, కార్పొరేషన్లో కార్పొరేటర్ అని పిలుస్తారు. ఇప్పుడు నగరాల ప్రాంతాల్లో కూడా మన వార్డులు డివిజన్లు చేసి వాళ్ళకు ప్రతినిధులను ఎన్నుకుంటాం కదా, వాళ్ళను పురపాలక సంస్థలో అయితేనేమో కౌన్సిలర్ అని పిలుస్తారు. కార్పొరేషన్లో అయితేనేమో కార్పొరేటర్ అని పిలుస్తారు. వార్డు కౌన్సిలర్లతో పాటు పంచాయతీలకు సర్పంచ్ల మాదిరిగానే చైర్మన్ ఆర్ మేయర్, ఇప్పుడు మనకు ఇక్కడనైతేనేమో చైర్మన్, కార్పొరేషన్లో అయితేనేమో మేయర్, ఈ సంస్థలకు పెద్దగా ఉంటారన్నమాట. గ్రామ సర్పంచ్ ఎన్నిక విధానం లాగానే చైర్మన్ మరియు మేయర్లను కూడా మున్సిపాలిటీలు మరియు కార్పొరేషన్లలో నమోదైన ఓటర్ల ప్రత్యక్ష ఎన్నిక విధానం ద్వారా ఎన్నుకుంటారు. సేమ్ గ్రామ సర్పంచ్ ఎన్నిక విధానం లాగానే చైర్మన్ మరియు మేయర్లను కూడా మున్సిపాలిటీ మరియు కార్పొరేషన్లో నమోదైన ఓటర్ల ప్రత్యక్ష ఎన్నిక విధానం ద్వారానే ఎన్నుకోవడం జరుగుతుంది. పురపాలక సంఘం ఏ విధంగా పనిచేస్తుంది? పురపాలక సంఘాలు చాలా పనులను చేస్తాయి. నీటి సరఫరా, వీధి దీపాలు, కొత్త రోడ్లు వేయడం, మరమ్మతులు, మురికి కాలువల మరమ్మత్తు, నిర్వహణ, చెత్తను తొలగించడం, పాఠశాలలు నడపడం, చౌక ధరల దుకాణాలు, ఆసుపత్రుల నిర్వహణ, ఇంకా ఈ మొదలైనవే కాకుండా ఇంకా ఎన్నో రకాల అభివృద్ధి పనులు చేస్తాయి. ఇవన్నీ చేయడానికి ఎన్నో మానవ వనరుల అవసరం ఉంది. కేవలం కౌన్సిలర్లు, కార్పొరేటర్ల వల్లనే ఈ పనులు కావు.
ఈ పనుల కోసం పురపాలక సంఘాలనేటివి చాలామంది ఉద్యోగులను, అధికారులను, అకౌంటెంట్లను, గుమాస్తాలను అనేది నియమిస్తాయి. అలాగే ప్రతి మున్సిపాలిటీని ఎన్నో విభాగాలుగా విభజిస్తారు. ప్రతి విభాగానికి ఒక అధికారి నియమించి ఆయనకు బాధ్యతలు అనేది అప్పచెప్పడం జరుగుతుంది. ఇదంతా ఓన్లీ కౌన్సిలర్, కార్పొరేటర్ తోటో అంత పెద్ద జనాభా ఉన్న ప్రాంతంలో చేయడం కుదరదు కాబట్టి వాళ్ళ అధికారులను నియమించి పనులని చేస్తూ ఉంటారండి అక్కడ అవసరమైన పనులని. ఉదాహరణకు నీటి సరఫరా విభాగం చూసుకున్నట్టయితే నీటి సరఫరా విభాగం, విద్యుత్ సరఫరా విభాగం, విద్యా విభాగం, చెత్త తొలగింపు కోసం ఒక విభాగం వంటివి ప్రతి పురపాలక సంఘంలో ఉంటాయి. మరి కౌన్సిలర్లు ఏం చేస్తారు? అన్నిటికీ అధికారులు ఉంటే మరి కౌన్సిలర్లు ఏం చేస్తారు అని ఆశ్చర్యపోతున్నారా? నిజానికి కౌన్సిలర్లు ప్రజలతో ఎల్లప్పుడూ కలిసి ఉండి వారి అవసరాలు, సమస్యలు పురపాలక సమావేశంలో చర్చిస్తారు. వివిధ రకాల పనులు చేపట్టడానికి పురపాలక సంఘానికి కొన్ని కమిటీలు అనేటివి ఉంటాయి. వీటిలో కౌన్సిలర్లకు ముఖ్య భూమిక ఉంటుంది, అంటే ముఖ్య పాత్ర ఉంటుంది. ఈ కమిటీలు వివిధ విభాగాలు చేస్తున్న పనిని పరిశీలిస్తాయి. ఇవి పురపాలక ప్రణాళికను కూడా తయారు చేస్తాయి. తర్వాత ప్రతిపాదనలు తయారు చేసి పురపాలక సంఘం సమావేశంలో చర్చించి అన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఈ నిర్ణయాలను అధికారులు, ఉద్యోగులు అమలుపరుస్తారు. మనము గ్రామంలో గ్రామ సభ ఏ విధంగానో సేమ్ ఇక్కడ కూడా పురపాలక సంఘానికి ఒక సమావేశం జరుగుతుంది. ఆ సంఘం కమిటీలు ఉంటాయి. ఆ కమిటీలో నిర్ణయాలు తీసుకోవడం, ప్రతిపాదనలు తీసుకురావడం, ప్రణాళికలు వేసుకోవడం, ఇవన్నీ చర్చించి నిర్ణయాలు తీసుకోవడం ఇవన్నీ జరుగుతుంటాయి. ప్రతి వార్డు కౌన్సిలరు తన వార్డు సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తుంటాడు. అలా చేస్తూనే ప్రజలతో సేమ్ మనకు వార్డు మెంబర్ ఏ విధంగా మన వార్డు గురించి ఆలోచిస్తారో సేమ్ ఇక్కడ కూడా ఈ సిటీలో కౌన్సిలర్ అంటాం కదా, వార్డు కౌన్సిలర్ కూడా సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తాడు. అలా చేస్తూనే ప్రజలతో మమైక్యమై వాళ్ళ సమస్యల పట్ల సానుకూల దృక్పథం కలిగి ఉంటారు. ప్రజలు ఎలా వార్డు కౌన్సిలర్ను కలిసి తమ సమస్యను పరిష్కరించుకుంటారో ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. ప్రజల వినతి. ఇటీవల కొత్తగా ఏర్పడిన ఒక కాలనీ వాసి యాస్మిన్ కాలా అంటే చిన్నమ్మ, పిన్నమ్మ. మా కాలనీలో అన్ని ప్రాంతాలలో ఎప్పుడు చెత్త నిండి ఉంటుంది. ఇలాగే ఉంటే ఇది పందులకు, కుక్కలకు, ఈగలకు, ఎలుకలకు నిలయం అవుతుంది. దీనివల్ల ప్రజలు అనారోగ్యం పాలవుతారు. ఈ పరిస్థితి గురించి స్త్రీలు చాలా తృప్తితో ఉన్నారు అని ఆమె చాలా బాధపడుతూ చెప్పింది. అంతలో గంగాబాయి, మనం అందరం కలిసి వార్డు కౌన్సిలర్ని అడుగుదాం, ఆయనను మనమే కదా ఎన్నుకున్నాం అంది. గంగాబాయి కొంతమందిని పోగు చేసి వాళ్ళందరినీ పిలుచుకొని వార్డు కౌన్సిలర్ దగ్గరకు తీసుకొని వెళ్ళగా ఆయన వాళ్ళు చెప్పిన విషయం విన్న తర్వాత రేపు అందరం కలిసి కమిషనర్ను కలుద్దాం అని తెలియజేశాడు. తమ కాలనీలో చెత్త తొలగించడం లేదని ఒక వినతి పత్రం రాసి కాలనీలోని వయోజనుల సంతకాలు తీసుకొని రావాలని గంగాబాయిని కోరాడు. ఆ రోజు సాయంత్రం వినతి పత్రం రాసి అందులో చెత్త పేరుకోవటం వల్ల కలుగుతున్న అనర్థాల గురించి కూడా విపులంగా వివరించి పిల్లలకు ఇచ్చి ఇంటింటికి, అంటే పిల్లలతోటి ఆ వినతి పత్రం ఇంటింటికి పంపించి దాని మీద అందరి సైన్లో సంతకాలు చేయించారు పెద్దలే. కౌన్సిలర్ ఏమన్నాడు, మీరు సరే మనం కమిషనర్ని కలుద్దాము, మీకు ప్రాబ్లం ఉందని లెటర్ రాసి దాని మీద అందరి సైన్స్ తీసుకొని వస్తే మనం రేపు కమిషనర్ని కలుపుతామని చెప్పినాడు. వీళ్ళు అట్లనే చేశారు. ఆ తర్వాత ఉదయం చాలామంది స్త్రీలు వార్డు కౌన్సిలర్తో పాటు మున్సిపల్ కార్పొరేషన్కి వెళ్ళారు. అప్పుడు కమిషనర్ వారికి పురపాలక సంస్థకు సరిపడా వాహనాలు లేవని తెలియజేశాడు. కానీ గంగాబాయి బదులిస్తూ ఇతర కాలనీలో చెత్తను తీయడానికి వాహనాలు ఉంటాయి కానీ మా కాలనీలో ఉండవా అని. అంటే ఇతర కాలనీలో వాహనాలు లేవు అని కమిషనర్ అన్నప్పుడు మరి మా కాలనీలో చెత్తను తీయడానికి లేవని. ఆయన తొందరగా మీకు న్యాయం చేస్తానని బదులివ్వగా యాస్మిన్ పిన్నమ్మ మాట్లాడుతూ 2 రోజులలో చెత్తను శుభ్రం చేయకపోతే కార్పొరేషన్ ఎదుట అనేక మందితో నిరసన తెలియజేస్తామని చెప్పింది. వీధులన్నీ శుభ్రంగా ఉండాలని, సమస్యలన్నీ పరిష్కరించాలని రెహనా కోరింది. వీళ్ళందరూ వెళ్ళారు కదా, వాళ్ళు మాట్లాడారు. అప్పటి నుంచి వాళ్ళ కాలనీలో పారిశుద్ధ కార్యక్రమాలు క్రమమైన పద్ధతిలో జరుగుతున్నాయి. ఇలా ప్రజలు ఎప్పుడైతే వాళ్ళ సమస్య మీద వెళ్తారో అప్పుడు వాళ్ళ సమస్యలు తీర్చడానికి ఈ కార్పొరేషన్ వ్యవస్థ, కార్పొరేషన్లు, ఈ నగరాలు ఇలా చెప్పుకోవడం ద్వారా ఈ మున్సిపాలిటీలు ఉండడం వల్ల మనకు ఇవన్నీ లాభాలు ఉంటాయి అన్నట్టు. పురపాలక సంఘం నిధులు. మరి ఈ పురపాలక సంఘానికి నిధులు ఎట్లా వస్తాయి అనేది చూద్దాం. పురపాలక సంఘం ఎన్నో రకాల పన్నులను విధిస్తుంది.
ఉదాహరణకు ఇంటి పన్ను, నీటి పన్ను, వీధి దీపాలపైన పన్ను, దుకాణాల మీద పన్ను, సినిమా టికెట్ల మీద పన్ను మొదలైనవి. పన్నుల మీద వచ్చే ఆదాయం పురపాలక సంస్థ పన్నులకు సరిపోదు. ఈ సంస్థ ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్ల మీద ఆధారపడుతుంది. ప్రభుత్వం ఎన్నో రకాల పనులకు అంటే రోడ్లు వేయడానికి లేదా నీటి ట్యాంక్ నిర్మాణం, మున్సిపాలిటీలు రోజువారీ పనులకు నిధులను మంజూరు చేస్తుంది. ఇప్పుడు పన్నుల ద్వారా ఇంటి పన్ను, నీటి పన్ను, ఇంకేంటి దుకాణాల మీద, సినిమా టికెట్ల మీద పన్నులు తీసుకున్నప్పటికీ అది పురపాలక సంఘం చేసే పనులకు ఆ డబ్బులు సరిపోకుంటే మనకు ఎక్కువ ఈ సంస్థలకు ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్ల మీదనే ఎక్కువ ప్రభుత్వం అనేది ఆధారపడి ఉంటుంది. ఈ సంస్థ అనేది ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్ల మీద ఆధారపడి ఈ రకరకాల పనులు, రోడ్లు వేయడం, నీటి ట్యాంకు లేకపోతే కట్టించడం ఇవన్నీ చూసుకుంటుంది. సబ్ కాంట్రాక్టింగ్ వర్క్. దేశంలో చాలా పురపాలక సంఘాలు చెత్త సేకరించడం, తొలగించడం వంటి పనులకు ప్రైవేటు కాంట్రాక్టర్లు నియమిస్తున్నాయి. దీనినే సబ్ కాంట్రాక్టింగ్ అంటారు. అంటే ఇంతకుముందు ఈ పనులు పురపాలక సంఘ ఉద్యోగులు చేసేవారు. ఇప్పుడు వీటిని ప్రైవేట్ వ్యక్తులు చేస్తున్నారు. ప్రైవేట్ వ్యక్తులు చేస్తున్నారు సబ్ కాంట్రాక్టింగ్ అంటే కాంట్రాక్ట్కి ఇచ్చి చేపించారు. చెత్తను సేకరించడం చాలా ప్రమాదకరమైన పని. వీళ్ళు ఈ పని చేసేటప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకునే విధంగా అంటే చేతి తొడుగులు, మాస్కులు అన్ని పెట్టుకొని చెత్త తీయాలని చెప్తున్నారు. అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పురపాలక సంఘ కార్మికులు. ఇప్పుడు పురపాలక సంఘ కార్మికులు ఒక రోజు పని గురించి తెలుసుకుందాం. ఇప్పుడు పురపాలక సంఘంలో వీళ్ళు చెత్త తీయడానికి అవి ఇవి ఉంటాయి కదా, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లుంది అనేది తెలుసుకుందాం. ఇప్పుడు ఒక పురపాలక సంఘ కార్మికురాల ఒక రోజు పని గురించి తెలుసుకుందాం. ఒక ఆమె గురించి తెలుసుకుందాం. ఆ రోజు సోమవారం 5 గంటలకు చిన్న అనే ఒక ఉమెన్ ఉంది. ఆమె గురించి తెలుసుకుందాం. చిన్నకు నిద్ర లేవడం ఇష్టం లేదు, పనికి పోవడం కూడా ఇష్టం లేదు. నిన్న ఆదివారం కనుక పని చేయలేదు. అంటే సోమవారం నాడు ఎక్కువ ఊడవాలి. ఆదివారం ఊడవలేరు కాబట్టి సోమవారం చెత్త ఎక్కువ ఉంటుంది. ఎక్కువ చెత్త కుండీలు శుభ్రం చేయాలి. స్టార్లైట్ కాలనీలో అంటే వాళ్ళకు ఆదివారం సెలవు కాబట్టి వారు కూడా ఎక్కువ చెత్తను బయట పారేస్తారు. సోమవారం ఉదయం వీధిలో ఎక్కువ ప్లాస్టిక్ సంచులు అనేటివి పారేస్తుంటారు. ప్రజలు ఎంత ఎక్కువ చెత్తను వేస్తే దాన్ని శుభ్రం చేయడం అంత కష్టం అవుతుంది. చిన్న ఉండే కాలనీలో చెత్త కుండీలు లేకపోవటం, మురికి కాలువ నుంచి నీరు రావడం వల్ల వీధి అంతా సోమవారం రోజు అపరిశుభ్రంగా ఉంటుంది. వీటికి ఇంకా పక్కనే ఉన్న చేతి పంపు నుంచి వచ్చే నీరు కూడా కలిసి చేరడం వల్ల అపరిశుభ్రత ఎక్కువగా ఉంటుంది. చిన్న అతి కష్టం మీద ఇంటికి నీరు పట్టి తన ఇంటిని శుభ్రం చేసి తయారవుతుండగా నజ్మా తన ఇంటి గుమ్మం దగ్గరికి చిన్న కోసం ఎదురు చూస్తుంది. చిన్న తొందరపడు, త్వరగా మనం ఇంకో 10 నిమిషాల్లో స్టార్లైట్ ఏరియా కాలనీకి వెళ్ళి వీధులను శుభ్రం చేయాలి. తొందరగా వెళ్ళకుంటే మన వాహనం మనకు దొరకదు. అది 6:45కి వచ్చేస్తుంది. చిన్నప్పుడు నజ్మా వచ్చి తొందరగా రెడీ కమ్మని పిలుస్తుంది. చిన్న తొందరగా కొన్ని వేడి నీళ్ళు తాగి ఆమెకు కుమార్తెను తట్టి నిద్ర లేపి నేను వెళ్తున్నాను, స్కూల్కి ఆలస్యంగా వెళ్ళొద్దు అని చెప్పి బయలుదేరు. చిన్న నజ్మా నడుచుకుంటూ స్టార్లైట్ కాలనీకి వెళ్ళారు. వాళ్ళు చీపుర్లు తీసుకుని చెత్త బండిని నడుపుకుంటూ శుభ్రం చేయడానికి స్టార్ట్ అయ్యారు. ఆ బండి చాలా పురాతనమైనది. రోడ్డుకు 2 పక్కలకు వెళ్ళి ఇద్దరు రోడ్డు శుభ్రం చేయడం ప్రారంభించారు. దాదాపు అన్ని చెత్త కుండీలు చెత్తతో నిండి ఉన్నాయి. ప్రజలు చెత్తను చెత్త కుండీల పక్కన కూడా పారేశారు. వీధిని శుభ్రం చేయడం వాళ్ళ పనిలో ఒక భాగం. తర్వాత చెత్తను బండిలో వేసి ట్రక్లో వేయాలి. ఒక్కోసారి చెత్తను చేతితో ఎత్తాలి. సీసాలు, సంచులు, కూరగాయల చెత్త, ఎముకలు మొదలైన జీవ సంబంధ పదార్థాలు బండిలో నింపి ట్రక్లో వేయాలి. నిజానికి ప్రజలు అనేటి ఆకుపచ్చ చెత్త కుండీని, నీలపు రంగు చెత్త కుండీని సరిగ్గా ఉపయోగించాలి. అలా చేయడం వలన చెత్తని మళ్ళీ పునర్వినియోగం చేసే అవకాశం ఉంది. కానీ కొంతమంది అలా చెత్తను వేరు చేయకుండానే వేయడం వల్ల మళ్ళీ ఆ చెత్తని చిన్న నజ్మా అనేది ఆ పని వేరు చేయడం పని చేయాల్సి వస్తుంది. చెత్తను పారవేయడానికి వారికి బళ్ళు ఇచ్చారు. చాలామంది వాళ్ళ వృత్తిని చిన్న చూపు చూస్తారు. చిన్నకు తెలుసు పట్టణం మొత్తం శుభ్రం చేసి ప్రజలు ఆరోగ్యవంతంగా జీవించడానికి తోడ్పడుతుంటే పట్టణ ప్రజలు మాత్రం వీరి వృత్తి పట్ల గౌరవం చూపడం లేదు. ఈ మున్సిపల్ చెత్త ఇదంతా క్లీన్ చేసి చెత్త బండ్లలో వేస్తుంటారు. కానీ వీళ్ళకు సమాజంలో సరైన గౌరవం లేదు. వీళ్ళని చిన్న చూపు చూస్తుంటారు.
వీధులను ఊడ్చే వాళ్ళే కాకుండా ట్రక్కు డ్రైవర్లు, సహాయకులు ఎంతోమంది కాంట్రాక్టర్ కింద పనిచేస్తారు. వీళ్ళు సేకరించిన చెత్తనంతా చిన్న అంటే మళ్ళా ఊరి వీళ్ళు నివసిస్తున్న కొంచెం దూరం నివసిస్తున్న కాలనీ కొంచెం దూరంలోనే మళ్ళీ ఈ చెత్తంతా అక్కడ వేస్తారు. కేటాయించిన స్థలంలోనే పారేస్తారు. నెక్స్ట్ వేములవాడ నగర పంచాయతీ గురించి తెలుసుకుందాం. వేములవాడ నగర పంచాయతీ సిరిసిల్ల రాజన్న జిల్లాలో ఉంది. 20 వార్డులు కలిగి ఉన్న ఈ నగర పంచాయతీ 2011 వరకు మేజర్ గ్రామ పంచాయతీగా ఉండేది. ఇక్కడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానము ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రము. దేవాలయానికి అనేక మంది యాత్రికులు వస్తూ ఉంటారు. దేవాలయ అధికారులు దేవాలయ ప్రాంగాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఈ పట్టణం ప్రత్యేకమైన తాగునీటి వ్యవస్థను కలిగి ఉన్నది. ఈ వ్యవస్థను ఆకాశగంగా అని పిలుస్తారు. ఇది 2003లో ప్రారంభమైంది. ఆకాశ ఆకాశగంగా 2003లో ప్రారంభమైంది వేములవాడ పట్టణంలో. స్తంభాల ఆధారంగా పైనుండి పైప్ లైన్లను వేసి నీటిని సరఫరా చేస్తారు. అంటే పైప్ లైన్లు పైనుండి ఉంటాయి. వాటర్ పైప్ లైన్ సరఫరా చేస్తారు. దీన్ని స్వజలధార పథకం ద్వారా వేయబడిన ఈ పైప్ లైన్లు ప్రతి 10-15 కుటుంబాలకు కలిపి ఒక నల్ల ఏర్పాటు చేస్తారు. ఈ విధంగా 5,000 కుటుంబాలకు రక్షిత మంచినీటిని సరఫరా జరుగుతుంది. నీటిని రోజు విడిచి రోజు సరఫరా చేస్తారు. అంటే డే బై డే రోజు విడిచి రోజు వాటర్ సప్లై అంటే ఈరోజు నల్లా వస్తే మళ్ళీ ఎల్లుండి. పట్టణంలో ప్రతిరోజు చెత్తను సేకరిస్తారు. పారిశుద్ధ కార్మికులకు చక్రాల బండ్లు, చేతులకు ముఖాలకు తొడుగులు, యూనిఫారాలు ఇస్తారు. హైడ్రాలిక్ డంపర్ బీన్స్, ట్రాలీ ఆటో రిక్షాలు, ట్రాక్టర్లు ఉపయోగించి చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు పంపిస్తారు. ఈ డంపింగ్ యార్డు పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. చెత్త నుండి ప్లాస్టిక్ను వేరు చేసి ఆ చెత్త నుండి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రతిపాదన కూడా ఇక్కడ ఉంది. దాదాపు అన్ని ఇళ్లలో వ్యక్తిగత మరుగుదొడ్లు ఉన్నాయి. స్వచ్ఛంద సంస్థల మరియు ప్రభుత్వ నిధులతో వీటిని నిర్మించారు. పట్టణాన్ని ఆనుకొని ఉన్న వాగులో బతుకమ్మ వేడుకల నిర్వహణ కోసం ప్రత్యేకంగా చేసిన ఏర్పాట్లు పట్టణానికి మరొక ముఖ్య ఆకర్షణ. పండుగల సందర్భంలో ఈ ప్రాంతంలో ప్రత్యేక రక్షణ ఏర్పాట్లు మరియు లైటింగ్ ఏర్పాటు చేస్తారు. ఈ దాదాపు ఇక్కడ అన్ని ఇళ్లలో మరుగుదొడ్లు ఉన్నాయి. ఈ మరుగుదొడ్లు అనేది స్వచ్ఛంద సంస్థల ద్వారా లేకపోతే ప్రభుత్వ నిధులతో అనేది వాళ్ళు నిర్మించుకోవడం జరిగింది. అలాగే ఇంకా బతుకమ్మ వేడుకల నిర్వహణ కోసం కూడా ఇక్కడ వాగులో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు పండుగ అప్పుడు. వాళ్ళకు లైటింగ్ మళ్ళీ ప్రత్యేక రక్షణ ఏర్పాట్లు అనేవి కూడా వేములవాడ పట్టణంలో చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. లాస్ట్ వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. ఇది చిన్న షార్ట్స్ నోట్స్ లాగా రాశాను, చూడండి. ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేసి కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ అండి.